నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన క్యారమ్స్ పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానం చేసిన నిర్వాహకులు. వైఎంసీఏ ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి వేడుకలు, సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమానికి నిత్యావసరాలు పంపిణీ. పోతవరం కస్తూర్బా పాఠశాల ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించిన రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం. ఎడ్లపాడులో విజన్ ఫౌండేషన్ వారి వైద్య శిబిరం 250 మందికి ఉచితంగా మెడిసిన్స్ అందజేసిన నిర్వాహకులు. గత 2 రోజులుగా స్థానిక సిఆర్ క్లబ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గిరిరాజు కృష్ణమూర్తి స్మారక రాష్ట్ర స్థాయి క్యారమ్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. క్యారమ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ మాట్లాడారు. దాదాపు 150 మంది క్యారమ్ క్రీడాకారులు పాల్గొన్నారని, క్రమశిక్షణగా పోటీలు ముగిశాయన్నారు. నిర్వహించిన సిఆర్ క్లబ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. విజేతలను రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ఎంపిక చేశారు. ఈ సమావేశంలో స్థానిక సిఆర్ క్లబ్ ప్రతినిధులు, క్యారమ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్పీ రమణమూర్తి, జిల్లా అధ్యక్షులు అజయ్ బాబు, కార్యదర్శి రవితేజ, నిర్వాహకులు తదితరులు ఉన్నారు. అలాగే పక్క వాళ్ళకి స్ట్రైకర్ ఇవ్వకపోవడాన్ని ప్రాక్టీస్ చేయలేకపోయాడు. ఈసారి బాగా ప్రాక్టీస్ చేసి ఛాంపియన్ గా రావాలని రన్నర్ గా నిలవడం అంటే మాటలు కాదు. 4 సంవత్సరాల నుంచి వన్ అండ్ ఓన్లీ వేణు మా ఎవరిబడి పెట్టుకుంటాము. తెర సంబంధాలు వేణు, తెర ముందు సోదరులు రామమూర్తి గారు. అయితే రామమూర్తి గారు గవర్నమెంట్స్ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళ అన్నగారి మీద ఉన్న ప్రేమ చేతల్లో చూపించారు. మనస్ఫూర్తిగా కనపడుతున్నారు. మధ్యలో ఎడ్యుకేషన్ బాగా దాంట్లో లీనమైపోయి చేయాలనే మనస్ఫూర్తిగా అందువల్ల ఇది బాగా సక్సెస్ అయింది. 85 దాకా క్యారమ్స్ ఆడాడు. దగ్గర అప్పారావు గారి తరఫు నుంచి ఆయన పోయిన తర్వాత ఆయన కాలేజీ ఎలక్షన్ ఆయన మానేశాడు, మా వదిలించాడు. మేము ఆడుతూ కూర్చున్నాం. అది మా తమ్ముడు కూడా క్యారమ్ బోర్డు ఊపిపోయాడు. ఇది గ్రాండ్ సక్సెస్ చేసిన క్యారమ్ అసోసియేషన్ వారి సహకారంతో సిఆర్పిఎస్ బాగా జరిగింది. చాలా థ్యాంక్స్. మదర్ తెరీసా జయంతి సందర్భంగా స్థానిక యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ రోడ్డు మార్గంలో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రతినిధి చుక్కా విన్సెంట్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత మదర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ మరియాదాసు పాల్గొని ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్, లోక్సత్తా పార్టీ నాయకులు మాదసు భానుప్రసాద్, వడ్డెన బుజ్జిబాబు, దూలిపాల శ్రీనివాసరావు, ధార్ల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన గుంటి చంద్రయ్య పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలుకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో విశాఖ మహానగరంలో జరుగుతున్న ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు కోరారు. సోమవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ ముఖ్య నాయకులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలకు చిలకలూరిపేట ఏఐటీసీ తరపున 10,000 రూపాయలని కాస రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బడా కార్పొరేట్ కంపెనీలకు 1,000 కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారని, దేశ సంపద కొందరు కార్పొరేట్ల చేతుల్లోనే ఉందన్నారు.
కష్టజీవులు సంపదను సృష్టిస్తే కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లు కూడబెట్టుకుంటున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐటీసీ అధ్యక్షులు పేలూరి రామారావు, తాపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాస సాంబయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు తుబాటి సుభాని, మోటార్ రీవైండింగ్ సంఘం అధ్యక్ష మొహమ్మద్ షరీఫ్, సిపిఐ నాయకులు నాయుడు, శివకుమార్, ఆరాధ్యుల రామకృష్ణ, బొంత భగత్ సింగ్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ చారిత్రక ప్రదేశం కొండవీడి సమీపంలోని చంగీస్ ఖాన్పేట గ్రామంలోని శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సందర్శించి ఈ ఆలయ చరిత్రను తెలుసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదేవో చెన్నుపల్లి శివయ్య, ప్రధాన అర్చకులు పర్చూరి సత్యనారాయణ, ఆచార్యులు, ఆలయ ధర్మకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ వెంట రూరల్ సిఐ సుబ్బానాయుడు, ఎస్ఐ వి బాలకృష్ణ ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు జరిగిన సోమేపల్లి వెంకటేశ్వర్లు దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీలో ఆదివారం సుగాలిల కులదేవత కుల్జ భవాని కొలుపులు నిర్వహించారు. వీధి వీధిన గుడారాలు వేసి భక్తి శ్రద్ధలతో దేవతను పూజించారు. సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యం చేశారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ప్రతి ఏటా కొలుపులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఎడ్లపాడు అభివృద్ధి కమిటీ మరియు లింగారావుపాలెం విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన ఎడ్లపాడులోని పిఆర్ విజ్ఞాన కేంద్రంలో బీపీ షుగర్ మెడికల్ క్యాంపు జరిగింది. ఈ క్యాంపులో దాదాపు 250 మంది పేషెంట్లకు బీపీ షుగర్ టాబ్లెట్లను 2 నెలలకు సరిపడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగమల్లు మోహన్ భాస్కర్ రావు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు అభివృద్ధి కమిటీ సభ్యులు ముత్తవరపు రవీంద్రబాబు, కేత రామబ్రహ్మం, చెన్నపాటి పూర్ణచంద్రరావు, పోపూరి శ్రీనివాసరావు, భచ్చు రాజేష్ కుమార్, ముత్తవరపు వేణుగోపాల్, లింగారావుపాలెం విజన్ ఫౌండేషన్ సభ్యులు సామునేని శ్రీనివాసరావు, రావురి సుమన్, కోయ రామోజీరావు, సిహెచ్ రంగారావు, రావురి సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ మార్గంలో ఉన్న విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విజ్ఞాన మేళా మరియు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా భారత రత్న ఇందిరాగాంధీ హైస్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్ దీక్షితులు మాస్టర్ పాల్గొన్నారు. ప్రదర్శించిన ప్రాజెక్టు గురించి పిల్లల్ని అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Now what is the experiment? Health and hygiene. Health and hygiene. Hygiene. Okay. మరి హెల్త్ ఓకే నాన్న, హెల్త్ అండ్ హైజీన్కి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, ఏమి చేయాలి? ఎవ్రీడే యోగా చేసి డస్ట్బిన్లో వేయాలి సార్. ఎస్ వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. ఈ స్మోక్ చేయడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల లంగ్స్ స్పాయిల్. ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. జంక్ ఫుడ్స్ తినకూడదు. జంక్ ఫుడ్స్ తినకూడదు. ఓకే. ఆయుర్వేదిక్ ప్లాంట్స్ని పెంచాలా లేకపోతే పెంచాలి. ఎస్ వెరీ గుడ్. ఇంకా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్. ఓకే. My name is Sai. I am studying 8th class. I am tell about Save Earth. It is safe living, clean water. It is a polluted earth, polluted water, cutting trees. Okay, I am studying
class. Now I tell you about solar system. The Earth and the other 7 planets are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, and Neptune. Jupiter is the biggest planet. Life is found only on the Earth. No supports life. చిలకలూరుపేట మండలం పోతవరంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో సోమవారం మదర్ తెరీసా జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వైద్యులు నేత్రాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శరత్ కుమార్ శాస్త్రి, కొల్లా వెంకట సుబ్బారావు, అలంకర్ మోహన్, ప్రభా జాకర్ రెడ్డి, రాఘవయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కనీసం సంవత్సరంకి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఇక్కడ వాడుకొని ఇంటికంతా వాడతారు కదా. అది కాకపోయినా మనం తినే తిండి, ఉండే వాతావరణం, అప్పుడు వాతావరణం పరిస్థితులు మారిపోవడం వల్ల పిల్లలకి కంటి రోగాలు లేదా సైట్ రావడం, చూపు తగ్గిపోవడం, మెల్లకన్ను రావడం, చూపు తక్కువ ఉన్నా కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందువల్ల కంటి పరీక్ష చేస్తే తొలి దశలోనే అది కొంచెం చూపు తక్కువగా ఉన్నప్పుడే కనిపెట్టి కళ్ళద్దాలు తీసుకుంటే పెద్ద భూతద్దాలు చూశారు కదా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా చూసుంటారు కదా. అలాంటి బండ అద్దాలు, భూతద్దాలు రాకుండా తక్కువ చూపుతో, తక్కువ అద్దాలతో బాగా చదువుకోవచ్చు, పై స్థాయికి రావచ్చు. ముందు కళ్ళు. ఈ రోజున పిల్లలందరూ కూడా ఎంతో పరిపుష్టిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని మేమంతా కూడా మీరు కూడా బాగా ముందు బాగా చదువుకొని వృద్ధిలో రావాలని భావించి అందరికీ ముందు అసలు నేత్రాలు సరిగా పనిచేస్తున్నాయే లేవా అని మీరు బాగా చదువుకోవాలంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు అన్ని సర్వేంద్రియాల్లో కంటే కన్ను అనేది చాలా పవిత్రమైంది, ముఖ్యమైనది. కాబట్టి మన కంటికి చూపు కనుక లేకపోతే అంధత్వం ఏర్పడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.